దేవదూత కింద భూమిని చుట్టలా, పైన పరలోకాన్ని చూస్తున్నాడు. మనము కూడా పరలోకాన్ని చూస్తూ ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్తానా, ఇప్పుడు మనకు ఆలోచన ఉండాలి. బంగారు ఎప్పుడు కొంటానా, కాస్ట్లీ బట్టలు ఎప్పుడు కొంటానా, బీరువా ఎప్పుడు కొంటానా, ఈ పనికి మాలిన వాటి మీద కదా నీ మనసు ఉండాల్సింది. నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. కొందరు మనసంతా ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీదే, బంగారం మీద, డబ్బుల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, ఇల్లు పొలాలని, వీటి మీద కాదు. నీ మనస్సు వీటి మీద ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత భక్తిగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత పరిశుద్ధమైన జీవితం చేయాలి. ఇప్పుడు మన కూర్చున్న లేచిన నిలబడ్డ పరలోకం గురించి ఆలోచన ఉండాలి. ఎందుకు తెలుసా? మరణం నీకు వచ్చిద్ది, నాకు వచ్చిద్ది. ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, అది గుర్తుపెట్టుకో. అందుకని సిద్ధంగా ఉండాలి. చనిపోగానే వెళితే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, లేకపోతే కింద పాతాళానికి వెళ్ళాలి. అందుకని సిద్ధముగా ఉండాలి పరలోక రాజ్యము గురించి. ఆమేన్.